హాయ్ రా. ఏంట్రా లేటు? నీకు తెలుసు కదరా మా ఆవిడకి వంట వండి పెట్టి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఊరే నరసింహ, నువ్వేంట్రా చాలా రోజుల తర్వాత? ఇన్నాళ్ళు ఎడగలిపోయారా, కనపడలేదు. రాజస్థాన్ వెళ్ళిపోయాను. రాజస్థానా? వ్యాపారంలో సెటిల్ అయిపోతామనా? కాదమ్మా, లైఫ్ లో సెటిల్ అవుదామని. రే ఆగు, ఏట్రా ఇది? పేపర్ దోశ సార్. పేపర్ దోశ? మరి పేపర్ పెట్టేదిరా? ఎందుకు సార్? ఒరే, ఈ ఫ్యాన్ గాలికి ఇది ఎగురు మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిపోయినా ఉంది. వెళ్ళి ఓ తప్పం పెట్ట లావుగా ఉంటది. లేప. అవును నరసింహ, ఫ్యాన్ అంటే గుర్తొచ్చింది. నువ్వు ఈ ఫ్యాన్ గాలికి ఇలా కూర్చుని ఉండవా? రూమ్ అంతా సెడతిరిగేస్తుంటావు. ఇప్పుడు ఎలా కూర్చున్నాను? మా ఆవిడ ప్లానింగ్ అమ్మా. అయ్య బాబోయ్, నీకు పెళ్లి కూడా అయిపోయిందా? మామూలు మ్యారేజ్ కదమ్మా, లవ్ ప్లస్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. అవునులే, నీకు లవ్ చేస్తాం కామనే కదా. వెళ్ళి కాళ్ళ మీద అడిపోయి ఉంటావు. నేను కాళ్ళ మీద పడతాం కదా, అదే నా కాళ్ళ మీద పడితే నేనే కనికరించాను. ఆహా, ఇంత గొప్ప టేస్ట్ ఎవరిదబ్బా? ఏం చేస్తుంటది? రోడ్లు ఉడుతుంటదా? కాదు, వెయిట్ లిఫ్టింగ్ లో స్టేట్ ఛాంపియన్. మరింత లైట్ వెయిట్ సెలెక్ట్ చేసుకుందేంట్రా? ఎందుకంటే లవ్ ఇస్ బ్లైండ్. ఇంతకీ ఎక్కడుందా మహాతల్లి? అదిగో వస్తుంది. ఏమే, ఈ నా ఫ్రెండ్ తుషార్, ఈ ఫ్రెండ్ ఇమాని. నమస్తే. ఈ హోటల్లో అసలు టిఫిన్స్ ఏం బాగోలేదే, మనం వేరే హోటల్కి పోదాం పదా. చూసావా ఎంత బాగా కమెంట్ చేస్తున్నాడు? నా బతుకు ఎంట్రీలు అయిపోయింది. ఒరే ఇక వస్తావరా? ఆగాగు, ఇక్కడ చైర్ ఉంది కాబట్టి ఫ్యాన్ గాలికి ఇలా తాళతో కట్టేసుకున్నావు. అదే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత పెద్ద గాలివాన్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావురా? దానికి కూడా మా ఆవిడ బీభత్సమైన ఏర్పాటు ఒకటి చేసింది. ఓసారి చూపించవే. కమాన్. ఒరే, సునామీ వచ్చినా అదే పక్కకి వెళ్ళాలి గాని ఇది వెళ్ళదురా పక్కకి. వసే పదవే. ఎత్తకి కొత్త కానీ వీళ్ళు దరిద్రం అతలతో. రేయ్, త్యాగరాజు గడి చెప్పి ఫీజు వేయించండి రా. ఏంటి, ఏమైంది? ఏం జరగడం ఏంటి? డాన్స్ తీస్తావు కదా. నేనా డాన్సా? నువ్వే డాన్సే ఎర్రగదీసావు. నీ మాటలు నాకు వినపడతాయేటి? కరెంట్ షాక్ తగిలి చెవిలో సీసం ఊడిపోతే వినపడకి ఏమవుద్ది? బాబాయ్, మీ మాటలు కూడా వినపడిపోతున్నాయి. అరే, నీది మామూలు టాలెంట్ కాదురా బాబు. టాలెంట్ గురించి మాట్లాడుకుంటే నేను చాలా చెప్పుకోవాల్సి ఉంటుందయ్యా. ఒక డాన్స్ ఏంటి, ఒక ఫైట్ ఏంటి, ఒక పాట ఏంటి? అబ్బో, నువ్వు పాటలు కూడా పాడతావా? పాడతావా? మీరందరూ మొనాటనీలో కొట్టుకుపోతున్నారయ్యా. నేను ఏ పాటనైనా సరే నా స్టైల్లోనే పాడతాను, అది నా స్పెషాలిటీ. ఏదో ఒక పాట పాడు. పాడొచ్చు కానీ వద్దు, మా గురువు గారు బిజినెస్ దెబ్బతింటది. కానీ పాడు, పర్లేదు. పాడ. నువ్వెవరు ఫ్యాన్వి? చిరంజీవి. నువ్వు? నాగార్జున. తలదూకు. నువ్వు? ఎన్టీఆర్. నువ్వయ్యా? పవన్ కళ్యాణ్. కొంచెం పొట్ట తగ్గించు. పాప నువ్వుట్రా. నువ్వెవరు ఫ్యాన్ అమ్మా? మహేష్ బాబు. అవునా? నేనెవరు ఫ్యాన్ తెలుసా? ఎవరు ఫ్యాన్? మూర్తన్న. మూర్తన్న ఎవరు? పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. అయితే ఆయన పాటే పాడు. మూర్తన పాడితేనే బాగుంటదిలే గానీ ఆర్పి పట్నాయక్ పాట మూర్తన పాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? మనసులో ఇంత జడెందుకో, తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, మొదటిసారి ప్రేమ పుట్టినందుకో, ఎందుకో 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 ఎందుకో. ఇంకా అవలో చాలా ఉంది. ఇప్పుడు ఆర్పి పట్నాయక్ పాట మూర్తన్న పాడితే ఎలా ఉంటుందో విన్నాం. మూర్తన్న పాట ఆర్పి పట్నాయక్ పాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? అంత భయపడక్కర్లేదు, పాట చాలా కూల్ గా ఉంటది, స్మూత్ గా. రండి రండి. ఊరు మనదిరా
ఈ వాడ మనదిర్రా, పల్లె మనదిర్రా, ప్రతి పనికి మనము రా, నడుమ దొర ఏందిరా, ఆడి పీకుడేందిరా. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో. సార్ కార్ పికప్ తగ్గిపోయింది, సర్వీసింగ్ చేయించాలి సార్. యాక్సిలేటర్ గట్టిగా తొక్కి మేనేజ్ చేయి. నమస్తే గోమ్మా గో గో. ఆ కార్ ఏంట్రా లోన్లీగా ఉంది? అదా దాని బాయ్ ఫ్రెండ్ ఇవాళ డ్యూటీకి రాలేదు, నువ్వే వెళ్ళాలి. ఆహా, దాని హస్బెండ్ చెప్పుకుంటారా? మరే రోయ్ అవటాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కానీ ఎక్కువ వాళ్ళు అందరూ జీజీకి వెళ్ళు చేస్తా. 10 minutes late. అంకుల్ ఇక్కడ సబ్మిట్ చేయరమంటే ఆవిడ కొంచెం ఏదో చెప్పండి. థామ్సన్ క్యాబ్ వచ్చిందని. మీకోసం కాదు అంకుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సబ్మిట్ చేయరామ్ గురించి క్యాబ్. నేనే ఆ యదవను. పోనీ కనీసం సారీ కూడా చెప్పవా? అలవాట్లేదు. ఇంత బలుపుందంటే నువ్వు డ్రైవర్వి కాదు. ఈ కారు ఓనర్ని, డ్రైవర్ లీవ్లో ఉన్నాడు. ఐఎమ్ సాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అవర్ సార్. కొంచెం ముందుకెళ్ళు. ఇప్పుడు ఎక్కబోయేవాడి పేరు సమర ప్రతాప్ రెడ్డి, ఎక్స్ ఫ్యాక్షనిస్ట్. వాళ్ళ నాన్న 50 లక్షలు పెట్టి వీడికి ఉద్యోగం కొనిపెట్టాడు. 50 లక్షలు? ఎస్, 50 lakhs. దాన్ని మా బాస్ బయట ఇంట్రెస్ట్కి ఇచ్చి అందులో వచ్చే సగంలో వీడికి జీతం ఇస్తున్నాడు. ఎందుకు సార్ ఆయన కష్టాలు? కోట్లు కట్నం దొబ్బటానికి బాబు. ఇక్కడ నమస్తేనా, ఎప్పుడు వచ్చేది ఇంత లేటా? సిటీలో మెట్రో రైలు పనులు జరుగుతా ఉన్నా, అందుకే లేట్ అయింది రెడ్డి. అట్నా ఈడే ఉన్నా కొత్త డ్రైవరా? ఆడికి చెప్పండి సార్. నువ్వు ఫీల్ గా బాగా సాయి, నువ్వు సెటిల్ అయిన సీట్ అటువంటిది. ఇతని పేరు సాయి, అతనే ఓనరు. డ్రైవర్ లీవ్ పెడితే అతను వచ్చాడు. అయితే సారీ అన్న. నువ్వు రైట్ పోయి లెఫ్ట్ తీసుకో, ఆడొక పటాక్ ఎక్కింది. ఈ రోజు పటాక పెట్టలాడిపోతుందన్నో. హాయ్. ఓ ఫోన్ కాదు జాను, రోజు కారులో కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. బెడ్షీట్ వాడమ్మా. నీ కారు కదలే, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాదు. నువ్వా నా కోసం ఇక్కడికి కూడా వచ్చావా? తెలుసుంటే నీ కోసం వచ్చేవాడిని. చైత్ర, సాయి నీకు ముందే తెలుసా? తన లవర్ సార్. ఏమా మరి చెప్పలేదే? నేనేం వాడి లవర్ని కాదు. కాదా? అంత సడన్ గా తిరక్కండి సార్, మెడ పట్టేస్తుంది. అమ్మాయిలు అంత ఈజీగా ఒప్పుకోరు సార్, మనమే ఒప్పించాలి. అదెట్లా? టెల్ మీ వన్ ఐడియా. సింపుల్ సార్, వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ పే చేయాలి, సిన్సియర్ గా పట్టించుకోవాలి, ఓపిక ఉండాలి సార్. కరెక్ట్ గా ట్రై చేస్తే కత్రినా దీపిక పడుకొని కూడా పడిపోద్ది సార్. ఈ టెక్నిక్ చాలన్నా, అల్లాడిచ్చేస్తా. అబ్బా రెడ్డా, ఫ్లో కట్టను బాకవయ్యా. మరి సిన్సియర్ గా ట్రయల్స్ చేసావా? అదిరిపోయే ట్రైల్ వేసాను, వచ్చింది చూడండి. ఇక్కడ చైత్ర ఎవరు? నేనే. అయితే మీకే కొరియర్ అండి. ఓపెన్ చేయవే, లోపల ఏముందో. బ్యాంకాక్ బటర్ఫ్లైస్. లోపల ఏముందో నీకెలా తెలుస్తుంది? నువ్వు ఓపెన్ చేయవే. ఎవరు అరేంజ్ చేశారు ఇదంతా? భలే ఉందా రెడ్డా, ఇంకా అర్థం కాలేదా నీకు? ఇదంతా మన సాయి సిన్సియర్ ట్రయల్స్. అబ్బా ఏంటి వాణ్ణి నువ్వు ఏమన్నావా? లైఫ్ లో అనవసరమైన విషయాలకి ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి సాయి? అదే సార్, అవసరమైన వాటి గురించి పట్టించుకోమంటుంది. మనమే 50 లక్షలు ఇచ్చి మనమే ఈ కూలి పని చేసుకోవడం ఏందో ఏం అర్థం కావడంలే. ఏందోరా సమర ప్రతాప్ రెడ్డి, దీనికన్నా మనుషులను చంపడమే నయం. ఎక్కడమ్మా, ఎక్కడ మీకోసమే వెయిటింగ్. సాయి బయలుదేరదామా? నాకెందుకో వెళ్ళాలనిపించట్లేదు సార్. అయ్యో అంత మాట నాయన, జీవితాలు నాశనం అయిపోతాయి. పైగా వెళ్ళేది ఇంటికి, ఆఫీసుకి కాదు. మా ఆవిడ చాలా స్ట్రిక్ట్, బాసులకు కాదు. నో, ఎక్కువ బండి వచ్చేటప్పుడు లేటే పోయేటప్పుడు లేటే అందిదా. సాయి, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఫ్రంట్ సీట్ లో కూర్చోవచ్చా? షూర్ సార్, మీరు బ్యాక్ విల్ గో.
బాగుందన్న వ్యవహారమా? వచ్చేటప్పుడు వెనక ఇప్పుడేమో ముందర డిజైన్ బాగుందన్నా. మనమే కొనేసి ఒక కంపెనీ పెట్టేస్తే పోలా? కుదరదు. ఏ అది సీఎం ఆయన్ని మాజల్లా కదన్నా. ఇదేంటి సాయి ఇక్కడ ఆపావు? ఇక్కడ దిగేవాళ్ళు ఎవరున్నారు? మీరు ఇక్కడ దిగి మెట్రో ట్రైన్లో వెళ్తారు కదా. ఇక తప్పదు దిగురెడ్డా. అది కాదన్నా, పొద్దున్నే కదా నువ్వు చెప్పింది మెట్రో రైలు పనిచేరుతా ఉందని. మధ్యాహ్నానికి పూర్తయింది లేవయ్యా. నువ్వు దిగిరెడ్డా, వాళ్ళకి మన అడ్డం అంట. ఏమైతే నాకు అర్థం రా అన్నారా. అదిగో ఏందన్నా చేరమన్నా, ఒక పని చక్కరగా చేయవు నువ్వు. నడి రోడ్లో నిలబెట్టావు. హలో, నీకు సపరేట్గా చెప్పాలా? 50 తీసుకుని కొబ్బరి బొండం కొనుక్కొని వెయిట్ చేస్తే సర్వీస్ ఆటో వస్తుంది. అది ఎక్కి మీ ఇంటి దగ్గర దిగు. ఇంకా మిగిలే అనుకో, ఆశా చాక్లెట్ కొనుక్కుని చప్పరిస్తూ మీ ఇంటికి పో. నన్ను ఆశా చాక్లెట్ కొనుక్కోమంటావా? చికెన్ స్ప్రింగ్ రోల్స్, తంగిడి కబాబ్, ఫిష్ బిర్యానీ, రోటీ. సారీ మేడం, ఓన్లీ క్యాషేగా. అది ముందే చెప్పాలి. మీరు ముందే అడగాలిగా. ఏ గొడవ ఎందుకు? భయ్యా కార్డ్ చేయలేదా? బిల్కుల్ చేయలేగా మేడం. దెన్ ఓకే. ఇంకా మంచి ఫోన్ చూపించు. ఇది నోకియా మేడం. ఇంకా మంచి ఫీట్. గెలాక్సీలో లేటెస్ట్ మోడల్ ఇది. వావ్, ఫోన్ సూపర్ గా ఉంది. దీంతో పాటు ఏదైనా ఫ్రీగా గిఫ్ట్ ఇస్తారా? ఈయన వస్తారు, తీసుకెళ్ళు. కార్డులో డబ్బులు లేవు మేడం. ఇంకోసారి చెక్ చేయండి. ఇందులో డబ్బులు లేవు మేడం. చెక్ చేయబయ్యా. లేవు సార్. దేదో. చైత్ర, చైత్ర ఆగు. నేను ఇస్తానగా. వద్దు సాయి, అమౌంట్ ఎక్కువ కదా. నీకన్నా ఎక్కువ? ప్లీజ్ వద్దు. ప్లీజ్ ఓకే. లైట్ తీసుకోవే, మన సాయే కదా. థ్యాంక్స్ యార్. నీకు చిన్నదేమన్నా కావాలా? గీవయ్యా. దీంతో ఫస్ట్ ఫోటో మన సాయిదే తీద్దాం. గుడ్ ఐడియా. కరెక్ట్ యార్. రెడీ? రెడీ. విక్టరీ. అరే వా సాయి, ఇంకొకటి. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. రజని. అరే ఎల్లో. సాయి, ఇది లేడీస్ సెక్షన్. ఓ ఓకే. హలో, నువ్వు అక్కర్లేదు, నీ కార్డ్ ఇస్తే చాలు. ఓకే షూర్, టేక్ ఇట్. ఏంట్రా రే, నా కార్డులో డబ్బులు ఎంత ఉన్నాయి? 30,000 చిల్లర ఉంటుంది. అమ్ముకోసరి. పిని ఏట్రా? సాగర్ లైన్లో ఉన్నాడు. హలో అమ్మా, అర్జెంట్గా నా అకౌంట్లో 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? ఏమైందిరా నాన్న నీకు? అబ్బా, నాకేం కాలేదమ్మా, కార్డులో డబ్బులు అయిపోయాయి అంతే. ఇదిగోరా, ఇది తీసుకెళ్ళి వాడు అకౌంట్ లో వేసి. ఏంటి అప్పుడు అయిపోయిందా? ఇంకేమైనా కొనొచ్చు కదా. ఏ నిఖితా, ఇది ట్రై చేయి, నీకు చాలా బాగుంటది. ఇదేంటి వీడు ఇంత అడ్వాన్స్ అవుతున్నాడు? కార్డ్ లో క్యాష్ అయిపోయి ఉంటుంది, రావడానికి టైం పడుతుంది. ఇంకా షాపింగ్ చేసేద్దాం. అయితే అన్ని రకాలు కొనేద్దాం. ఇంకో 5 years వరకు షాపింగ్ చేసే పనే ఉండదు. డబ్బులు పడ్డాయి, ఓకే, ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ సాయి, మనీ తెస్తాను. నో మనీ, నువ్వు హ్యాపీ కదా, చాలు. సాయి, నేను కూడా చాలా హ్యాపీ. నేను చాలా హ్యాపీ. ఫైనల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క ఫోటో. ఓకే. క్లియర్? ఏంటే క్లియర్? ప్లాన్స్ మీకే కాదు, నాకు కూడా ఉంటాయి. నేను ప్లాన్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో చూపించనా? చూడు. నా బాడీ ఏంటి సన్నీ లియోన్ అంత సెక్సీగా ఉంది? అది సన్నీలోనే, ఫేస్ నీది, పర్సనాలిటీ దాంది. మరి దీనికి ఏ బాడీని తగిలించా? నెక్స్ట్ ఐటమ్ అదే. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? రివెంజ్. నీ ప్లేకి నా రీప్లే. నాకు గాని మండిందనుకో, ఇంకో 10 లక్షలు ఖర్చు పెట్టి సిటీ మొత్తం మీ లైఫ్ సైజ్ హోర్డింగ్స్ పెట్టిస్తా. పరువు పోతుందేమో, మాకింకా పెళ్లి కూడా కాలేదు. పెళ్ళా అవసరం నీకు? ఆడ ఆస్తి మొత్తం నిన్ను మేపడానికి సరిపోద్ది. సాయి లిసన్, జరిగిందేదో జరిగిపోయింది. ఆ ఫోటోస్ డిలీట్ చేయి. అంటే? ప్లీజ్, ఇట్స్ సో ఎంబారసింగ్, లీవ్ ఇట్. ఫస్ట్ ఫోటో నాకు తీస్తావా? ఇప్పుడుది. ఈ మేనేటర్ నాకు సారీ చెప్పడం నువ్వు వీడియో తీ, అది నేను ఫేస్బుక్ లో పెడతాను. నువ్వు రికార్డ్ చేయడం స్టార్ట్ చేయి. నువ్వు సారీ చెప్పడం స్టార్ట్ చేయి. చెయ్యి. సారీ. క్లారిటీ 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 కావాలి. SORRY, సారీ. మరి నా డబ్బులే? సారీ చెప్పాం కదా. అది నన్ను ఆడుకున్నందుకు కదా, మరి వాడుకున్నందుకు ఇప్పుడే అన్నా పైసలతో సహా కట్టు. ఇప్పుడు లేవు, రేపిస్తాను. నా సంగతి అర్థమైందిగా. తేడా వచ్చిందనుకో,
ఈ సన్నీ లియోన్ పంజాగోట్ సర్కిల్లో హోర్డింగ్ అయిపోద్ది. రే గుడ్డి బాలు, టైం కొంటున్నావు కదరా, ఎక్కడా నువ్వు? సైడ్ అయిపోతే బెటర్. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి తప్పేస్తారా? చూసుకోలేదు బాబు. గుడ్డాడు, అసలు ఈ టైం బాగుంది. అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి? పంజాగుట్ట. రండి, నేను డ్రాప్ చేస్తాను. నీకెందుకు బాబు ఈ శ్రమ? శ్రమ భలేవారండి. నేను రోజు మినిమం 10 మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవాలో తెలియదు. ఫ్రెండ్స్, ఇలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు, నాకు తెలుసండి. రండి. నీ కూడా వస్తే నాకు వచ్చే 4 డబ్బులు పోతాయి బాబు. ఏదో డబ్బుదే ఉందండి, మనసు ముఖ్యం అండి. మీరు రండి, నేను డ్రాప్ చేస్తాను. ఉషా రెస్పాండింగ్. ఓకే సార్, ఓకే సార్. మేడం, స్కోర్ ఎంత? స్కోర్ రేడియో అనుకున్నాను. బాబు, బండి టాపిక్ లాగిందా? జనం బాగా ఉన్నారా? మరి నేను మొదలెట్టనా? బాబా ధర్మం చెయ్యండి, అమ్మ ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే జన్మ ఉండదు. ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. చూడటానికి దుఃఖలా ఉన్నావు. ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగులు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక చేసి చూస్తావా? సిగ్గులేదు నీ బతుకు చెడ. నీకో అలా కోపడతావేంటి? నేను బండి ఎక్కే ముందే చెప్పి నాకు వచ్చి 4 రోజులు పోతాయి. ఎన్నో కాదు సిసి, నీతో నాకేంటి? అమ్మా ఏంటి అంతలా నవ్వుతున్నావ్? పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను. బాగున్నాడా? గుర్తొస్తే నవ్వొచ్చేలా ఉన్నాడు చాలా. అన్నయ్య వందన. ఏంటిది? బుక్స్. తెలుస్తుంది ఎవరికి, దేనికి? నీకే. నాన్న తెచ్చారు. ఇవి చదివితే ఖచ్చితంగా నీకు ఐపీఎస్ వస్తుంది. ఐపీఎస్ వస్తుందో లేదో తెలియదు కానీ షువర్ గా సైట్ వస్తుంది. అయితే నాన్నకి రాది. ఇప్పుడే టిఫిన్ పెట్టి అదే చేతో విషయం పెడతావమ్మా? డ్రామా అన్నయ్య. తగ్గిస్తానమ్మా, తగ్గిస్తాను. ఆ బుక్స్ ఇలా ఓ కనీసం డంబుల్స్ లాగా పనికొస్తాయి. ఓకే, ఆర్మ్స్ గుడ్. ఏ సంధ్య, నీకు విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవే? నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను. మరి నేను ఒప్పుకున్నానా? చచ్చినోడా, నీకు సావరాదట్రా? ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టమంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా? చంపేస్తారే. వదిలేరా, అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే. దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది. ఏమైంది వాసు? నన్ను మిమ్మల్ని ఇలా చూస్తే మా నాన్నగారు తిడతారు. ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఓ ఓకే. నీ డ్రైవింగ్ చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకా సూపర్ గా డ్రైవ్ చేస్తానండి. మీరున్నారని ఒక లెవెల్లో చేశాను. యాక్చువల్గా డ్రైవింగ్ లో చాలా స్టంట్స్ వచ్చండి. నా వీలు చూసారు మీరు? చూడలేదు అక్కడ వెయిట్. ఓకే. కొంచెం బ్యాలెన్స్ తప్పిందండి. మీరున్నారు కదా, కొంచెం ఓవర్ కాన్షియస్ అయ్యాను అంతే. వాసు, నిన్ను చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. తెలియనక్కర్లేదు, లోపలికి వెళ్ళండి. గో. అబ్బా, తేరగా వచ్చాను, లపలపా తినేస్తున్నావు. అమ్మా దయామయి, కరుణామయి, ఇలా మన ఇంట్లో రెంట్కుండే బేవర్స్లందరికీ కాఫీలు కావాలా, టిఫినీలు కావాలా అని పూరీలు గిరీలు తినిపిస్తే మనవి బంగ్లా అమ్ముకొని
దివాలా తీస్తాం. ఇది నేను చేసిన పూరి కాదే, ఇందులో బంగాళదుంప కూర ఉంది. నేను ఈరోజు పసుపప్పు కూర చేశాను. ఎవరింటికన్నా వెళ్ళి లాక్కొచ్చావా ఏంటి? ఓరి దేవుడా, దీని పిసినారు. వద్దు, పర్సనల్ రికార్డ్స్ చెక్ చేస్తే ఆఫీస్ మొత్తంలో ఆ బ్లడ్ గ్రూప్ ని ఒక్కదాంతోనే మ్యాచ్ అవుతుందని తెలిసి నేను అలా. ఏంటండి మీ గోలా? ఇక్కడ అంత సీన్ లేదు. ఏమంటున్నాడు? 100 రూపాయలు ఇవ్వమంటున్నాడు. ఇస్తావా? ఎందుకు? మన ఇద్దరం ముద్దు పెట్టుకుంటున్నాం అని ఫీల్ అవుతున్నాడు. దానికి 100? ఏ 50కి బేరం ఆడతావా? కర్మ. చా, అనవసరంగా 100 ఇచ్చావు. అంటే గిట్టుబాటు చేసుకుందామనే. వెళ్దాం పదా. ఏంటి సీత, చాలా ఇంట్రెస్ట్ గా కూర్చొని రాస్తున్నావు? లెటర్ బావకి. ఓ, లవ్ లెటరా? అది ఏం కంగారు పడద్దు, మీ బావకి లవ్ లెటరేగా. ఏం రాసిటి? పర్వాలేదు, ఇటివు. మహారాజశ్రీ చింతకాయల ముఖేష్ కుమార్. ముఖేష్ కాదు, ముక్తేష్ కుమార్. ఏదో కుమార్లే. సీత, నువ్వు నిజంగా త్రేతయ్యకున్నాడు దానివి. ఇది లవ్ లెటరా? ఎక్కడో తవ్వకాల్లో బయటపడ్డ తాళప్రత గ్రంథంలా ఉంది. ఇది కానీ మీ బావ చూసాడు అనుకో, నిన్ను వదిలేసి వేరే దాన్ని చూసుకుంటా. అయ్యో, మరేలా? ఏం టెన్షన్ పడద్దు, నీకెందుకు, నేను అన్నానుగా. నేను చెప్పింది రాసుకో. చెప్పు. ఇంగ్లీష్ లో. ఇంగ్లీషా? ఏదోటి అయితే రాసుకో. చెప్పు. డియర్, డీరర్, డియరెస్ట్ బావా. అన్నెందుకు? ప్రియా, ప్రియాతి ప్రియమేనా బావాని. అలా అక్కర్లేదా? కావాలి. చెప్పు. మై హార్ట్ ఈస్ బీటింగ్. జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, రింగ్ రింగ్ ఆల్ ది వేస్, ట్రింగ్ ట్రింగ్. ఇదేంటి? గుండె నిండా గుడి గంటలు, ఎదలో కోటి శతకోటి వేణులు మోగే. నీ పైతం పోయిటరీ ఆపుతావా? సీత, నువ్వే రాయాలనుకుంటున్నావు అది రాయి. అబ్బో, ఏమొచ్చాను రాయడానికి. ఐ హోప్ యు ఆర్ వెల్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ ది సేమ్ వెల్. అత్తయ్య మామయ్యకి నమస్కారం. అమ్మ ప్రిపేరింగ్ మ్యాంగో పచ్చడి ఫర్ దెమ్. నీకు గోరింటాకు ఇన్ పామ్ సిస్టమా, లాంగ్ చెడ, బిగినింగ్ ఫ్లవర్స్ లైకా, బాబిడ్ హెయిర్ లైకా. సీత, ఇటు నేను రాస్తాను. అప్పుడు వాళ్ళ బావ నిన్ను ప్రేమిస్తాడు. హైకోర్టు క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. ఎక్కువ మాట్లాడు మాకే. సీత, నువ్వు కంగారు పడు మాక. పాడు బ్రదర్. ఎంతండి? రాజధాని నగరంలో వీధి. ఇదిగోండి చిల్లరా. పర్లేదు ఉంచు. మన బ్రదర్ లా ఉన్నాడు. ఓయ్ బ్రదరు, నీకు చెప్పానా హైదరాబాద్ లో ఏ నా కొడుక్కి డ్రైవింగ్ రాదని? ఇంతకీ నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావా? నేనేదో చేస్తున్నాను గానీ ఎదవేడి. ఏ ఎదవా? డ్రైవర్ ఎదవా? ఆ డ్రైవర్ నేనే బ్రదర్. ఆల్టో కారు ఓనర్ అవ్వాల్సినోడివి ఆటో డ్రైవింగ్ చేస్తున్నావా? అవును. ఏం పర్లేదులే బ్రదర్. కానీ మూవీ ఏం పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు కదా. ఆటో గండిపేట వస్తావా? ఎక్కండి. లేట్ ఏం కాదు కదా. లేట్ అయినా నేను డ్రాప్ చేస్తాలే. హాయ్ ప్రియాంక. ఆడపిల్ల ఏడ్చేటప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడూ ఆడారంట. పెద్దక్క నా హెయిర్ కట్ కని 300 ఇచ్చింది. దట్స్ గ్రేట్. కానీ నేనేమో హెయిర్ కట్ చేయించుకోకుండా అది కాస్త వాడేశాను. దట్స్ బ్యాడ్. నందు, ఈ వయసులో మనకి కొన్ని సరదాలు ఉంటాయి కదా. మనకా? కంగారు పడకు, స్కూటీ నడపడం లాంటిది. ఓ. మా ఫ్రెండ్ స్కూటీ తీసుకెళ్లి ఎలక్ట్రిక్ పోల్ కి డాష్ ఇచ్చాను. అయ్యో. హెడ్ లైట్ కాస్త పగిలిపోయింది. దాన్ని బాగు చేయించడానికి 300 హుష్కాకి. ఇప్పుడు పద్దు దయ్యంకి నేను హెయిర్ కట్ చేయించుకోలేదని తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఓస్, దీనికి ఎంత ఏడవాలా? ఆ 300 నువ్వు ఇస్తావా? నీలో చాలా టాలెంట్ ఉందిరా. ఓ పని చెయ్యి, ఆటో నడపడం మానేసి సెలూన్ షాప్ పెట్టు, డెవలప్ అవుతావు. పక్కనే చెప్పులు కుట్టే షాప్ కూడా పెడదాం. ఐడియా బాగుందిరా. అయిపోయిందా? ఆగు, నేను మంచి రాణి ముఖర్జీ సిస్టర్ లా తయారు చేస్తాను. రాణి ముఖర్జీ సిస్టర్ లా అవద్దు, రాణి ముఖర్జీ లాగానే కావాలి. అయ్యా, నువ్వు ఆ పనిలో ఉండరా రై. ఏంటి ఎక్కడ చేయించుకున్నావి కటింగ్? దీనికి 300 రూపీసా? బోడీ కటింగ్. బోడీ కటింగ్ కాదే, రాణి ముఖర్జీ కటింగ్. మహారాణి ముఖర్జీ కటింగ్. ఆ షాప్ ఎక్కడుందో చూపించు, మన డబ్బులు మనం వాపస్ తీసుకుందాం. కటింగ్ చేసిన తర్వాత డబ్బులు వాపస్ ఇవ్వరు. వాడికి నువ్వు సపోర్టా? నిన్ను చూడమ్మా. ఏంటి మీ గోల? వదిలేవే, బానే ఉంది. కానీ చెవుడు వస్తే అసలే పెళ్లి కావాల్సిన పిల్ల. చెవులుంటే పెళ్లి అయిపోతాయా? పిసినార్తనం ఉంటే అవ్వదు. పెళ్లి కావాలంటే ఇంగ్లీష్ రావాలి. అవసరం లేదు, ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ వచ్చినట్టు పెళ్లి చేసుకుంటే చాలు. మా లక్ష్మక్క అనవసరంగా రెపిడెక్స్ ఇంగ్లీష్ కోర్స్ పుస్తకాలని తెగ చదివేస్తుంది, మా అమెరికా బావని ఇంప్రెస్ చేయడానికి.